ఆయన చూసిన తర్వాత ఆయన పేరు కన్నా ఆయన టైటిలే గుర్తొస్తది. ద గాడ్ ఆఫ్ క్రికెట్. మరి ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. హలో గైస్ అందరికి, నేను మీ ఎడిటర్ కమల్. ఈ రోజు అయితే మనం చిక్పేట్ దొన్న బిర్యానీకి అయితే వచ్చేసాం. ఇక్కడ అంబియన్స్ అయితే మస్తు ఉంది. ఇన్ఫాక్ట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, వుడెన్ అండ్ ఎల్లో కలర్. ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర పైన లార్డ్ గణేష్ ఉన్నారు అండ్ కింద ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్స్, డెజర్ట్స్, వాటర్ బాటిల్స్ అలా అన్ని ఉన్నాయి. ఇక్కడ ఫేమస్ సెలబ్రిటీస్ అయితే ఉన్నారు. వన్ బై వన్ చూద్దాం. ద ఫస్ట్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం. ఇతని గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే, అది అందరికీ తెలుసు. ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అయితే అమితాబ్ బచ్చన్ గారు, బాలీవుడ్ ఇండస్ట్రీకి బాబ్ హెయిర్. హీ ఇస్ వన్ మ్యాన్ ఇండస్ట్రీ. నెక్స్ట్ అయితే సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు, వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్. నెక్స్ట్ అయితే సావిత్రి గారు, మహానటి సావిత్రి గారు, ద క్వీన్ ఆఫ్ తెలుగు సినిమా. నెక్స్ట్ అయితే చిరంజీవి గారు, ద మెగాస్టార్ చిరంజీవి. మన ఫాదర్స్ ఎరాలో ద ఓజీ యాక్టర్. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ గోస్ట్. నెక్స్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఆయన స్టైల్ కి బ్రాండ్ అంబాసిడర్. నెక్స్ట్ మన మోడీజీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ద ఇన్స్పైరింగ్ జర్నీ ఫ్రమ్ టీ సెల్లర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అయితే లతా మంగేష్కర్ గారు, ఫేమస్ సింగర్, నైటింగేల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అయితే ద గాడ్ ఆఫ్ క్రికెట్, సచిన్ టెండూల్కర్. ఆయన చూసిన తర్వాత ఆయన పేరు కన్నా ఆయన టైటిలే గుర్తొస్తది, ద గాడ్ ఆఫ్ క్రికెట్. మరి ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి.